ఎల్నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. జి చిన్నారెడ్డి చైర్మన్ గా 27 మందితో కమిటీని నియమించింది. కన్వీనర్ గా వ్యవసాయ శాఖ డైరెక్టర్, సభ్యులుగా అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు వ్యవహరించబోతున్నారు. ఎల్నినో ప్రభావంపై అంచనా వేయనున్న ఈ కమిటీ రాష్ట్ర స్థాయి ప్రణాళిక, కరువు నివారణ చర్యలపై సిఫార్సులు చేయబోతుంది. మరోవైపు విద్యుత్ శాఖలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన వేళ ఎల్నినో సవాళ్లపై ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్కు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, సాగునీటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో ఏఐ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు. ఎల్నినో నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరు లక్ష్మణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎల్నినో ప్రభావ నివారణకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఎల్నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.